సార్ మీ పేరేంటి? నా పేరు శేషగిరిరావు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారండి. ధర్నా చేసినప్పుడు ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది లేదని, అవన్నీ అదేవిధంగా రాక్షస పాలన సాగుతుందని, వైసీపీ కార్యకర్తలని చంపుతున్నారని, 36 మందిని చంపేశారని చెప్పేసి ధర్నా చేశారు. కానీ తన బాబాయ్ చేసినప్పుడు ఎటువంటి ధర్నాలు లేవు, మిగిలిన చంపినట్టు ధర్నాలు లేవు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి అంతకుముందు జగన్మోహన్ గారు పరిపాలించినప్పుడు ఆయన పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగినాయి. మరి బాబాయ్ దానికి సమాధానం లేదు. ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడు, అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు, ప్రత్యేక హోదా అన్నాడు, అది తీసుకురాలేదు. అప్పుడు ధర్నా చేయనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా మరి అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడంటే ఆయన స్వార్థం కోసం వెళ్ళాడు. కానీ కంపెనీలు రావడానికి వాటన్నిటినీ రాకుండా అడ్డుకుంటం కోసం ఢిల్లీ వెళ్ళాడు తప్ప ఇక వేరే ఆలోచన అనేది లేదండి. అది సలహా. అంటే ప్రజల మీద ప్రేమ కాదు, తన యొక్క ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ కాదు. మరి ఆయన ఉన్నప్పుడు అరాచకాలు జరిగినాయి, మరి మానభంగాలు, హత్యలు, ఇసుక ల్యాండ్ మాఫీ రకరకాల జరిగినాయి. ఆ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని చెప్పని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట. అంత తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు ఆయనకి. ప్రజల మీద ఇదేమి లేదు. అది కానీ వాళ్ళ బాబాయ్ని, సొంత బాబాయ్ని చచ్చిపోయినప్పుడు చేయలేదు, తను ఇది ధర్నాలు చేయలేదు, కనీసం ఇది కూడా చేయలేదు. ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నాడు ఆయన? తన మీద ఉన్నటువంటి నేరారోపణలు అవన్నీ రుజువు కాకుండా చేసుకోవడం కోసం వెళ్ళాడని అనుకుంటున్నామండి. సార్, ఇక్కడ మీరు చూసినట్టయితే మన ప్రజాస్వామ్యం అక్కడ లేదని చెప్పేసి అంటున్నారు. అదే ప్రజాస్వామ్యం మీ అమరావతి రైతుల మీద ఆయనకి అప్పుడు ఎందుకు కనపడలేదంటారు? అప్పుడు కనపడలేదంటే అప్పుడు మరి పరదాలు కట్టుకొని వచ్చాడు, మరి సెక్యూరిటీ బలగంతో వచ్చాడు. మరి ఆ ఉక్రోషం పట్టలేక ఆ విధంగా ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఆ చేసే ధర్నా ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. తాడేపల్లి నుంచి ఇక్కడ సెంటు స్థలాలకి రావడానికి హెలికాప్టర్ మీద వచ్చాడు. మరి వ్యాన్లో రావచ్చు కదా. మరి ఎంత ఖర్చు దానికి? అదంతా ప్రజాధనమే కదా, ఆయన ధనం కాదు కదా. అది మరి అంటే ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు ఒకటే మాట అంటున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేరే వాళ్ళ ప్రతీకారాత్మకంగా మీరు వెళ్ళొద్దు, చట్టంతో పని చేయించబోతుంది, ఎటువంటి గొడవలకు ఇస్తే మాత్రం ఎటువంటి వాళ్ళకి మీరు శిక్ష చేస్తాం అంటున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు విధంగా చెప్తున్నాడు, కానీ ఆయన ఆ టైంలో ఆ విధంగా చేయలేదు. దీన్ని చేయలేదు కాబట్టి మరి ఆయనకి కాలు వచ్చినాయి. అదే చేసి ఉండడితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఆయన పాదయాత్ర చేయనీయకుండానే అడ్డుకునేవారు అన్నమాట. అది మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయడానికి అనుమతించారు కాబట్టి ఆ విధంగా పాదయాత్ర చేసి శవరాజకీయాలు చేసి రకరకాలుగా ఆయన తిరిగి చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఏందని నిలబడగలిగాడు. మరి ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ని కూడా ఆయన సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. మరి ప్రతిపక్షంలో లేకుండా కూడా 11 సీట్లు వచ్చినాయి అంటే మరి ఆయనే ఆలోచించాలి. ఇక అది ఇప్పుడు ప్రతిపక్షం కావాలని చెప్పేసి కోర్టులు వేస్తున్నాడు. ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలా, కోర్టు ఇవ్వాలా? ప్రతిపక్షం అయిపోయింది, ఇంకా ఇచ్చేదే ఉంది. తీర్పు ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఇంకా మరి పనికిరారు కదా. 18 సీట్లు వస్తే ప్రతిపక్షంలో ఉండడానికి బాగుంటుంది. 18 సీట్లు 11 సీట్లే కదా ఆయనకు వచ్చింది. మరి ఆయన చెప్పాడు కదా 11 సీట్లు వస్తే ప్రతిపక్షం అని. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇక ఆయన ఈ కడుపు మంట పట్టలేక ఉక్రోషాన్ని ఆ విధంగా ఎలబుచ్చుకున్నారు తప్ప ప్రజల మీద ఏ విధమైనటువంటి అభిమానం లేదు అన్నమాట. ప్రజల మీద అభిమానం ఉంటే మరి అన్ని సంవత్సరాలు అమరావతిలో ధర్నాలు చేస్తే ఒక్కరోజు కూడా వచ్చి ఆయన రాయిపోయినా కానీ ఆయన మంత్రులు వదులు కానీ ఎవరు కానీ వచ్చి పలకరించినటువంటి వాళ్ళు లేరు. మరి అసెంబ్లీ ముట్టడికేస్తే మరి ముళ్ళ కంచెలేసి రకరకాల బాధలు పెట్టారు. మరి బూటుకాలతో దాన్ని అట్లా చేశారు. అది అదే అండి మరి ఆ విధంగా చేశారు. మరి